ఈనాడు తెలుగువారి రాజకీయ భవిష్యత్తు పైన ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖంగా తెలుగు ప్రజలు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. ఈ కార్యక్రమానికి అందరూ వాళ్ళ యొక్క ఐడియాస్, సజెషన్స్ ఇచ్చారు. వీరందరికీ చాలా ధన్యవాదాలు. మనందరం కలిసి మన ఏరియాలో, మన తెలుగు వారి ప్రతి ఏరియాలో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అదొక మనందరం కొద్దిగా లిస్ట్ ఉండాలి. తెలుగు వాళ్ళది కొంచెం ఏరియా వైజ్ మ్యాపింగ్ చేయాలి. అంటే ప్రతి వార్డులో ఎంతమంది ఉన్నారు. ఇటువంటి మీటింగ్లు మేము ప్రతి ఏరియాలో చేస్తాము. నెక్స్ట్ మీటింగు మన హనుమంత్ బ్రదర్ అన్నట్టు గోరూరులో పెడతాం, తర్వాత గోరేగాం, తర్వాత వేరే వేరే ఏరియాలో ప్రతి నెల ఒక కార్యక్రమం రాజకీయ సంబంధించి ఉంటుంది. అందులోంచి తెలుగు వారందరూ ముందుకు రావాలి. తెలుగువారు మన యొక్క సమస్యలు పై మీరు లిస్ట్ తయారు చేయాలి. ఏ సమస్యలు ఉన్నాయో లోకల్ ఏరియాలో, ఎడ్యుకేషన్ అనుకో, ఎడ్యుకేషన్ అడ్మిషన్, మెడికల్, ఇవన్నీ మనం సంఘటితంగా ఉంటే ఈ నాయకులు మనకు సపోర్ట్ చేస్తారు. మనందరం సంఘటితంగా ఉండి ఎఫ్ఎం ప్లాట్ఫామ్ మీద మన యొక్క ప్రాబ్లమ్స్ ఏదైతుందో అవన్నీ సొల్యూషన్ చేసుకోవాలని మీ అందరికి మేము కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమాలకు వస్తున్నారు మీరు, ఇంకా ప్రతిసారి ఇంకో 10 మందిని తీసుకురండి. ప్రతి ఏరియాలో మనం మీటింగ్ చేద్దాము. ఎఫ్ఎం ఒక తెలుగు వారి యొక్క పెద్ద నెట్వర్క్ మనం తయారు చేద్దాము. దీనివల్ల మనందరికీ ఒక మంచి సదుపాయాలు, అవకాశాలు, ఒక ప్లాట్ఫామ్ కలుగుతాయి. జై హింద్, జై తెలుగు, జై మహారాష్ట్ర. మేమంతా మన ఘాట్కోపర్ సమాజం, తెలుగు సమాజం గ్రూప్ ఉంది. మన ఘాట్కోపర్ తెలుగు ప్రజలందరూ ఒక ప్లాట్ఫామ్ వరకు మీదకి వచ్చి అందరం కలిసిమెలిసి పనిచేసి మనం రాజకీయంగా మరియు మన తెలుగు ప్రజలకు ఎలా అవసరం పడతామో, ఎలా అవసరం కల్పిస్తామో, జాబ్స్లో దేని శిక్షణలో అయినా, ఏ సంస్థలోనైనా మన తెలుగు ప్రజలందరికీ సాయం అందించడానికి మేము అందరం మా ఘాట్కోపర్ గ్రూప్ రెడీగా ఉంది. మేము ఘాట్కోపర్ గ్రూప్ తెలుగు ప్రజలందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి, ఘాట్కోపర్లో ఎంతమంది తెలుగు వారు ఉన్నారో అంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి మిగతా బచత్ గట్కి వారమే, లేకపోతే మహిళా సంఘాల ద్వారా కానీ లేడీస్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు లాభాలు దేంట్లో వస్తున్నాయి, గవర్నమెంట్ తరఫున ఏమేమి లాభాలు మనకు లేడీస్కి రావాలో దాని ప్రకారం మేము ఈరోజు ఎఫ్టైమ్కు మీటింగ్కి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం అంటే ఎఫ్టైమ్ ఉద్దేశం ఏంటంటే మేము ఘాట్కోపర్ నుండి, ఘాట్కోపర్ డిస్ట్రిక్ట్ నుండి ఏంటంటే ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మన తెలుగు వాళ్ళని అందరూ ఏకం చేయడానికి, తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు, ముందు భవిష్యత్తు ఎలా పోవాలి రాజకీయ పరంగా కానీ, సేవాభావం కానీ, ఇతర సమస్యల మీద చర్చలు కానీ, ఈ దానికోసం అందరం మీట్ అయినాము. చాలా బాగా అనిపించింది. ఇలాంటి సపోర్ట్ ఉన్నందుకు ఏ వ్యక్తి అయినా ఎదగగలుగుతాడు. అందరు కలిసి వస్తే మంచి మంచి పనులు చేయించుకోగలుగుతాం, మనం మంచి మంచి పనులు చేయగలుగుతాము. మన తెలుగు వాళ్ళకు ఏదన్నా ఒకటి మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. నమస్తే తెలుగు వాళ్ళకి ఈరోజు ప్రోగ్రామ్ వచ్చింది. ఇలాంటి ప్రోగ్రాంలు జరుపుకుంటా మన తెలుగు వాళ్ళని అంతా సంఘటన చేయడానికి అన్నులను కోరుకుంటున్నా. మంచిగా అనిపించింది. ఇదే ప్రోగ్రాం ఊరివెల్లిలో కూడా చేయాలనిపిస్తుంది. ఈ రోజు ఇన్న తర్వాత మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు రాజకీయంలో 20-25 ఏళ్ళకి వెళ్ళి మేము ఇంత తిప్పలు పడ్డా పైకి ఎదగలే. ఒకసారి అందరు తెలుగు వాళ్ళందరూ సంఘటనగా బొంబాయిలో కావాలంటే అన్న సొంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఎంత ఉండాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఎఫ్టైమ్ ఒక గెట్ టుగెదర్ ఇక్కడ పెట్టారు చెంబూరులో. యాక్చువల్లీ ప్రోగ్రాంలో అవుట్పుట్ బాగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దీంట్లో కులం లేకుండా అన్ని మన తెలుగు వారు ముంబై, నవీ ముంబై, ఠానా, ఆల్ ఓవర్ మహారాష్ట్ర నుంచి మనం మొత్తం సంఘాలని ఒకటి చేర్చి మన తెలుగు కమ్యూనిటీని ఒక పెద్దగా ఈ మహారాష్ట్రలో మనం మనం వేరే స్టేట్ నుండి వచ్చాం కాబట్టి మహారాష్ట్రలో మన బలతత్వం చూపించాలంటే మన తెలుగు వాళ్ళు ఒక కమ్యూనిటీ లాగా ఉండి మన ఒక ఫోర్స్ చూపించాలంటే మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి. అది ఇప్పుడు ఎఫ్ఎం వాళ్ళు చేస్తున్న ఎఫ్ఎంతో పాటు మనందరూ తెలుగు వాళ్ళు కూడా కలిసి వాళ్ళకి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన ఎఫ్ఎం తరఫున గెట్ టుగెదర్ ఒక మీటింగ్ అయింది. అండర్ జగన్ రెడ్డి సార్, అశోక్ రెడ్డి సార్ కూడా దిస్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్గా అయింది మన సమాజ్ కోసం. దీంట్లో ఒక చేసి మన కనపడింది ఏమంటే మన మహారాష్ట్రలో మన తెలుగు కమ్యూనిటీ ఎన్ని మంది ఉన్నారో, హౌ మచ్ అవర్ కమ్యూనిటీ కెన్ సపోర్ట్ అవర్ మహారాష్ట్ర గవర్నమెంట్, దట్ వీ హ్యావ్ టు షో టు దట్. అది ఒక ఇంటెన్షన్ మనం చూపించాలి. అదే మాదిరిగా
తెలుగు అందరూ కలిసి ఒకేసారిగా చెప్పేసి మన కాంట్రిబ్యూషన్ మనం మహారాష్ట్ర చేయవచ్చున్నాం, మనం బతుకుని వచ్చినాం, మనం బిజినెస్ చేస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం, మనం ట్యాక్స్ కడుతున్నాం మహారాష్ట్రలో. సో మన కాంట్రిబ్యూషన్ మన మహారాష్ట్ర గవర్నమెంట్ కోసం ఇస్తున్నాం అని చెప్పేసి. సో వీ ఆల్సో మనకు కూడా అన్ని రైట్స్ ఉండాలి. సో దానికోసం వాళ్ళు ఇచ్చుకోవడం ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా ఉంది. బట్ ఇదే మాదిరిగా ఫ్యూచర్లో కూడా అందరూ చేరాలా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ముంబై, ఇట్ షుడ్ బి ఆల్ ఓవర్ మహారాష్ట్రలో ఎఫ్టీ మన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను ఉండొచ్చు. థ్యాంక్ యూ. రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడినారు. ఇక్కడ అందరూ ముంబై నుండి అందరూ వర్లీ, దాదర్, ఘాట్కోపర్ అందరు వచ్చినారు. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి వెళ్ళి ముంబైలో ఉంటున్నాం కాబట్టి మన అందరం ఒక్క ఫిలింలో రావాలని ఎఫ్ఎం వారు కోరిక. అందు గురించి ఈరోజు అందరూ కలిసి మీటింగ్ చేసినారు. మనకు భవిష్యత్తులో మనకు కూడా సపోర్ట్ కావాలి అందరు అని కోరుతున్నాం. ఇట్లానే మన చెంబూరులో ప్రతి ఏరియాలో ఎంత మన తెలుగు కమ్యూనిటీ ఉందో వాళ్ళది ఒక ఓట్ బ్యాంక్ తయారు కావాలి. దాంతో ఏదంటే మన తెలుగు కమ్యూనిటీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మనం సాల్వ్ చేయొచ్చు. మన ఒక ఓట్ బ్యాంక్ ఉంటే వాళ్ళు సొంతంగా వచ్చి కూడా మనకు కనెక్ట్ చేస్తారు. మరి మీకు ఏ హెల్ప్ కావాలి అట్లా అని మనం ఇవాళ తెలుగు కమ్యూనిటీ చెంబూరులో కలిసింది. మంచిగానే మీటింగ్ అయింది, అందరూ పాజిటివ్ అయి మాట్లాడి. ఈ రోజు ఎఫ్ఎం పెట్టిన మీటింగ్ గురించి మేము అందరూ ఏం నేర్చుకున్నామంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ ఏంటిది, మన తెలుగులను ఎట్లా మొబిలైజ్ చేయాలి, ఎట్లా మనం ముంగట్టుకోవాలా అని చాలా విషయాలు మేము ఈరోజు నేర్చుకున్నాము. ఇంకా గైడెన్స్ మన సార్ గురించి ఆయన గురించి చెప్పుకున్నారు. అతను ఏంటిది ఆయన కొంచెం ఐడియాస్ ఇచ్చింది, అందరూ వాళ్ళ సజెషన్స్ ఇచ్చింది. దాంతో నేను ఒక యూత్ని ఒక చిన్న నేను ఇంకా అంటే నాకు ఏం ఐడియా తెలియదు, నేను ఎక్కువ నేర్చుకున్నా ఈరోజు. థ్యాంక్ యూ జగన్ బాబు గంజీ గారు, ఇంకా అశోక్ కంటే గారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంత ఘన కీర్తి గలవోడా. వీర రక్తపు ధార వారవోసిన సీమ, వీర రక్తపు ధార వరవోసిన సీమ. పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, కాండ్ర పాపయ గూడ నీవోడోయ్. నాయకి నాగమ్మ మలమాంబ ముల్ల, నాయకి నాగమ్మ మలమాంబ ముల్ల. మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళె, మగువ మాంచాలని తోడబుట్టిన ఓళ్ళె. వీరవనితల గన్న తల్లేరా.